డాక్టర్ సి నారాయణ రెడ్డి పార్థివ దేహాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. లైవ్ చూద్దాం. పెట్టినారనుకో కెమెరా పెట్టని చెప్పాడు. వచ్చిన బొమ్మ అనుకోసారి చింతతో సగమైన రాణిని చేరవచ్చను ఆమె ఆశ్వాసించగా ప్రాణిలో శివలం ప్రభును వేదన ప్రద్దనయ్యను ఆమె అన్నాయను కాటయవే వైవడి ఆమె కందనముని కాటయ్యవేముని కుండె తీరను చీల్చుకొని పొంగి పైవచ్చే అతడు దుఃఖించకు చెల్లియను ఆశ్వాసించుతుండే ఆమె అన్నాయను కొంత సమయం గడచని గొంతు విప్పెను మరణాయమ ఇన్ని నాయనము దహించు బాకంతా చేయించితి ఈ దినమున మాత్రమన్నాయలతో చెలించి రేడు నా అంతఃపురమునకురాడనెడు దుఃఖము కన్నను రాసగద్దెను విడిన వార్తయరంపమునలోసినది తండ్రి ఆటగజ్జెల నాదరించుట అధికులకు ధర్మమే కాని వారి అడుగుల మోద బ్రతుకున్నారతోయుట ఏమి న్యాయం
చాలు 2 నిమిషాలు వెనకరా. టీవీ పక్కన పక్కన లైట్ అయిన ఎవరు కానీ నీకు హైట్ ఉంది, నీ కరెక్ట్ నీ కెమెరా లేదు పెట్టేది, నీకు రావట్లేదు నాకు కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు రావడం నమస్కారాలు. ఒక గొప్ప సాహిత్యవేత్తని కోల్పోయాం. ఒక మాటలో చెప్పాలంటే తెలుగు జాతి ఒక అత్యున్నతమైన సాహిత్యవేత్తని తయారు చేసుకోవడం, ఆయనకంటూ ఒక ప్రత్యేకత నాకు సుదీర్ఘంగా పరిచయం ఉంది. అదే మరి ఎన్టీ రామారావు గారు అయితే నారాయణ రెడ్డి గారంటే ఒక ప్రీతి పాత్రమే కాకుండా అత్యంత గౌరవంగా చూసేవారు. ఎప్పుడొచ్చినా నారాయణ రెడ్డి గారిని సొంత కుటుంబ సభ్యుడి కంటే మిన్నగా ఒక సాహిత్యవేత్త అన్నప్పుడు తెలివితేటల కోసం వాళ్ళిద్దరి మధ్య సంభాషణ చూసేవాడిని. పోటీపడి ఒకరికొకరు వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రం కానీ ఇంకొక పక్క వాళ్ళ తెలివితేటలు కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని అనుభూతిని చూశాను. ఎన్టీ రామారావు గారి సినిమాల్లో బ్రహ్మాండమైనటువంటి సాంగ్స్ రాయడం, అంతేకాకుండా నాకు బాగా పరిచయం ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా రాజకీయ నాయకుల్ని మంచి మాట్లాడే నాయకుడి కింద మంచి వాక్చాతుర్యం ఇచ్చే విధంగా తయారు చేయాలని చెప్పి ఆయన కోరడం. ఎందుకంటే కమ్యూనికేషన్ ఇది చాలా ముఖ్యం రాజకీయ నాయకులకి. కమ్యూనికేషన్లో నారాయణ రెడ్డి గారిని మించిన వాళ్ళు ఉండరు. భాష కానీ, సమయ సందర్భం కానీ, డెలివరీ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారి నేను రిక్వెస్ట్ చేశాను, మా ఎమ్మెల్యేలందరికీ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తే మొట్టమొదటిసారిగా ఏ పార్టీలో కూడా ఆయన ఇలాంటి ట్రైనింగ్ క్లాస్ రాలేదు. నేను అడిగింది కూడా రాజకీయాలు కాదు, ఇది ఒక మంచి కమ్యూనికేషన్ ఇచ్చే లీడర్స్ని తయారు చేయడం కోసం అంటే
చాలాసార్లు వచ్చి ట్రైనింగ్ క్లాసులు కూడా పార్టిసిపేట్ చేశారు. అదే మరిగా చరిత్రలో చూస్తే ఎవరికీ దొరకని గౌరవాన్ని దొరికింది. 3500 పాటలు రాశాడు. ఆయన రాసిన పాటలు కానీ ఆయన రాసిన కావ్యం కానీ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతాయి. తెలుగు వాళ్ళకిద్దరికీ జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. అందులో మన విశ్వనాథ సత్యనారాయణ గారికి ఒకటైతే రెండోది నారాయణ రెడ్డి గారికి వచ్చింది. పద్మభూషణ్ కానీ అనేక డాక్టరేట్లు. ఆయన రాసినటువంటి సాహిత్యం పైన 10 PhDలు వచ్చాయంటే ఆయన సాహిత్యానికి ఎంత విలువ ఉంది, లేకుంటే ఎంత డెప్త్ ఉంది అర్థమవుతుంది. అదే మరి నాకు అవకాశం వచ్చినప్పుడు వారిని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెసిడెంట్ నామినేషన్ చేసే రాజ్యసభ సభ్యుడిగా కూడా నామినేట్ చేసే అవకాశం, రికమెండ్ చేసే అవకాశం నాకు వచ్చింది. 6 ఏళ్ళు వారే కాకుండా రామచంద్రారెడ్డి గారు కూడా ఇద్దరు వియంకులుగా ఉండి రాజ్యసభలో ఉండే అవకాశం కూడా రావడం జరిగింది. అదే మరిగా నేను రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడు కూడా వారిని పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఎనలేని సేవలు అందించారు. ప్రతిరోజు రవీంద్ర భారతి అయితే ఈ కళలతో చాలా ఉన్నతమైనటువంటి సాంప్రదాయాలతో ముందుకు పోయారు. ఆ సమయం ఒక గోల్డెన్ ఇయరాగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నేను కూడా అనేక సందర్భాలతో వారితో ఇంటరాక్ట్ అయ్యాను. ఎప్పుడు ఇంటరాక్ట్ అయినా ఒక ఆప్యాయత, ఒక అనుబంధం ఆయనలో ఉండేది. నేనన్నా, మా కుటుంబం అన్నా, ఎన్టీఆర్ అన్నా, ఎన్టీఆర్ కుటుంబం అన్నా చాలా సాన్నిహిత్యం ఉండేది. అలాంటి ఒక ఆత్ముడిని, ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు పోగొట్టుకోవడం జరిగింది. ఆయన మరణం తెలుగు జాతికి, దేశానికి తీరని లోటు, సాహిత్య లోకానికే తీరని లోటు. ఏదేమైనా ఆయన వదిలిపెట్టినటువంటి స్ఫూర్తి మన దగ్గర ఉంది. ఆ స్ఫూర్తితో మనం ముందుకు పోయే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ, ఆయనకి ఎంత అభిమానం అంటే కూతుర్లందరికీ కూడా మధుర పేర్లు పెట్టాడు. అది చూసిన గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి ఇలాంటి పేర్లు పెట్టాడంటే నదుల పైన ఆయనకుండే ప్రేమ, అదే మరిగా ఆయనకుండే ఈ యొక్క ఒక ప్రకృతి పైన ఆయనకుండే నమ్మకం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. అలాంటి మహనీయుడిని కోల్పోవడం చాలా బాధగా ఫీల్ అవుతూ, అదే మరి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం.